పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. క్రీస్తు స్వరం వీక్షకులకు స్వాగతం. యేసు ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను చల్లగా దీవించునుగాక. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు తొలిశ్రీ సభ సామాన్య కాలములోని 13వ ఆదివారాన్ని కొనియాడుచున్నది. ఈ ఆదివారం రోజున ప్రభు అయిన దేవుడు మనందరితో బైబిల్ గ్రంథము నుండి 3 దివ్య గ్రంథ పట్టణాల ద్వారా మాట్లాడుచున్నాడు. మొదటి పట్టణము రాసుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనము నుంచి 16వ వచనం వరకు. రెండవ పట్టణము రోమీలకు రాసిన లేఖ 6వ అధ్యాయము 3-4 వచనములు. సువార్త పట్టణము మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనము నుంచి 42వ వచనం వరకు. మొదటి పట్టణము. ఈనాటి మొదటి పట్టణములో షునేము వనిత ఎలీషా ప్రవక్తకి ఆతిథ్యమివ్వగా ఆ ఆతిథ్యానికి ప్రతిఫలముగా దేవుడు ఎలీషా ప్రవక్త ద్వారా ఆమెకు ఒక మగబిడ్డను దేవుడు ప్రసాదించాడు. రెండవ పట్టణము. ఈనాటి రెండవ పట్టణంలో పునీత పౌలు గారు అలనాడు రోమా క్రైస్తవ సంఘానికి, ఈనాడు మనకి ఇస్తున్న సందేశం ఇది. మనమందరము జ్ఞానస్నానము ద్వారా క్రీస్తునందు పాపమునకు మరణించాం. అట్లే ఉత్థానమైనటువంటి క్రీస్తునందు మనమందరము జీవిస్తున్నాము అని తెలియజేస్తున్నారు. సువార్త పఠనము. శిష్యరికము అంటే శ్రమలు ఉంటాయి, త్యాగాలు చేయాలి. నిజమైనటువంటి శిష్యరికము దేవుడు దీవించి తన మేలులను అనుగ్రహిస్తాడు అని యేసు ప్రభు మనకి తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, కొద్ది నిమిషాల పాటు మనం బైబిల్ గ్రంథాన్ని ఆధారం చేసుకుని ప్రభు అనే యేసు మనకిస్తున్నటువంటి సందేశాలను ధ్యానం చేద్దాం. ఈనాడు మనం వింటూ ఉన్నటువంటి స్వార్థ పఠనము ద్వారా యేసుక్రీస్తు ప్రభు 3 గొప్ప సత్యాలను మనకి తెలియజేస్తున్నాడు. నెంబర్ 1, మన జీవితంలో క్రీస్తుకు మాత్రమే ప్రథమ స్థానాన్ని ఇవ్వాలి. నెంబర్ 2, మనము మన సిలువను ఎత్తుకుని అనుదినము యేసు ప్రభుని వెంబడించాలి. నెంబర్ 3, ప్రేమతో మనం చేసేటువంటి త్యాగము దేవుని కొరకు అది ఎంత చిన్నదైనా దేవుడు ఆ చిన్న త్యాగానికి తగినటువంటి ప్రతిఫలాన్ని మనకిస్తాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు ప్రభు మనకు తెలియజేస్తున్నటువంటి మొదటి సత్యాన్ని ధ్యానం చేద్దాం. నెంబర్ 1, మన జీవితంలో క్రీస్తు ప్రభుకు మాత్రమే ప్రథమ స్థానాన్ని ఇవ్వాలి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనములో యేసు ప్రభు ఇలా అంటున్నారు: తన తండ్రిని కానీ లేదా తల్లిని కానీ
తనకంటే ఎక్కువగా ప్రేమించువాడు తనకు యోగ్యుడు కాడు అని అంటూ ఉన్నారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ వచనాన్ని మనం విన్నప్పుడు కానీ, ఈ వచనాన్ని మనము చదివి ధ్యానం చేస్తున్నప్పుడు కానీ కొంచెం కఠినముగా అనిపించవచ్చు. వాస్తవానికి ప్రభువు ఈ వచనము ద్వారా మనకిస్తున్నటువంటి సందేశాన్ని మనం తెలుసుకోవాలి. ఇక్కడ యేసు ప్రభు తల్లిని కానీ తండ్రిని కానీ ప్రేమించొద్దు అని చెప్పటం లేదు. అలాగే తన కుమారుని కానీ కుమార్తెని కానీ ప్రేమించవద్దు అని చెప్పటం లేదు. బైబిల్ గ్రంథంలోనే ప్రభు పలుమార్లు తల్లిదండ్రులను గౌరవించాలి అని మనకు తెలియజేశాడు. నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనం మనం చదివితే, మీరు మీ తల్లిదండ్రులను గౌరవించుడు అని తెలియజేస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయము 1వ వచనము నుంచి 3వ వచనం వరకు మనం చదివితే, బిడ్డలారా, మీరు మీ తల్లిదండ్రులను గౌరవించండి. బిడ్డలారా, మీరు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి. బిడ్డలారా, మీరు మీ తల్లిదండ్రుల మాట వినండి అని మనకు తెలియజేస్తున్నాడు. కనుక తండ్రిని కానీ లేదా తల్లిని కానీ తనకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు యోగ్యుడు కాడు అని యేసు ప్రభు చెప్తున్నాడంటే, తల్లిదండ్రులను ప్రేమించొద్దు అని మాత్రం చెప్పటం లేదు. కానీ మన ప్రేమలో, మన బంధాలలో, మన ప్రాధాన్యతలలో యేసు ప్రభుకు మాత్రమే ప్రథమ స్థానాన్ని ఇవ్వాలి అని మనకి తెలియజేస్తున్నాడు. మనము ఇచ్చేటువంటి ప్రాధాన్యతలలో క్రమమును మనకు తెలియజేస్తున్నాడు. ఆ క్రమములో మొట్టమొదటి స్థానం దేవునిదై ఉండాలి అని మనకు స్పష్టం చేస్తున్నాడు. మనము మన బంధాలలో, మన విషయాలలో దేవునికి మాత్రమే ప్రథమ స్థానం ఇచ్చినప్పుడు మన బంధాలన్నీ చక్కగా ఉంటాయి. మన ప్రేమ బంధాలన్నీ చక్కగా ఉంటాయి. కానీ దేవునికి ప్రథమ స్థానం ఇవ్వకుండా వేరే వాటికి మనము ప్రథమ స్థానం ఇస్తే మన బంధాలు, మన జీవితాలు నిర్జీవమైనటువంటి బంధాలుగా, నిర్జీవమైనటువంటి జీవితాలుగా ఉండిపోతాయి. కనుక మనకు వరమునిచ్చిన దేవుని మాత్రమే మనం ప్రథమ స్థానాన్ని ఇవ్వాలి, కానీ దేవుడిచ్చిన వరానికి ప్రథమ స్థానాన్ని ఇవ్వకూడదు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, బావిలో నీరు లేకపోతే ఎన్ని బకెట్లు వేసి నీరును మనం చేదినా నీరు రావు. మనము నీరు చేదాలంటే ఆ బావి నీటితో నిండి ఉండాలి. అప్పుడే నీరును మనం చేదగలం. మన జీవితం కూడా బావి లాంటిది. ఈ జీవితం దేవుని ప్రేమతో నిండి ఉండాలి, అనగా దేవునికి ప్రథమ స్థానాన్ని ఇవ్వాలి. మన జీవితం, మన హృదయం ఎప్పుడైతే దేవుని ప్రేమతో నిండి ఉంటుందో, మన కుటుంబంలో ఉన్నటువంటి ఆ ప్రేమ బంధాలు కూడా చక్కగా ఉంటాయి. భార్య భర్తల ప్రేమ బంధం, అన్నాదమ్ముల ప్రేమ బంధం, అక్కా చెల్లెండ్ర ప్రేమ బంధం, బంధుమిత్రుల ప్రేమ బంధం, స్నేహితుల ప్రేమ బంధం సక్రమముగా ఉంటుంది. ఇప్పుడు మనం 2వ దృష్టాంతం ద్వారా
దేవునికి ప్రాధాన్యత ఇవ్వటం అనే అంశము గురించి ధ్యానం చేద్దాం. నెంబర్ 2, నౌక సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ స్టీరింగ్ సీట్లో ఒక కెప్టెన్ మాత్రమే ఉంటాడు. ఆ స్టీరింగ్ సీట్లో ఒక కెప్టెన్ మాత్రమే ఉండక ఇద్దరు కెప్టెన్లు కూర్చుంటాము అని అన్నట్లయితే, ఒకడు తూర్పుకు వెళ్దాము అని స్టీరింగ్ తిప్పితే మరొకడు పడమటకు వెళ్దాము అని స్టీరింగ్ తిప్పినట్లయితే ఆ నౌక ప్రమాదములో చిక్కుకుంటుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఆ నౌక సురక్షితంగా క్షేమముగా గమ్యస్థానానికి చేరుకోవాలంటే ఆ స్టీరింగ్ సీట్లో ఒక కెప్టెన్ మాత్రమే ఉండాలి. మన జీవితం కూడా ఒక నౌక లాంటిది. మన జీవితంలో క్రీస్తు ప్రభుకు మాత్రమే ప్రథమ స్థానాన్ని ఇవ్వాలి. అలా కాక భర్తకో, భార్యకో, బిడ్డలకో, వస్తువులకో, కారులకో మన జీవితంలో ప్రథమ స్థానం ఇస్తే మన జీవితం కూడా మధ్యలోనే వినాశనము చెందే అవకాశం ఉంటుంది. మన జీవితం చేరవలసినటువంటి గమ్యస్థానానికి చేరుకోవటం కష్టముగా మారుతుంది. మన జీవితం అనేటువంటి నౌక స్టీరింగ్ సీట్లో యేసుక్రీస్తు ప్రభు ఉన్నప్పుడు మన బంధాలన్నీ కూడా, భార్యాభర్తల బంధం కావచ్చు, అన్నదమ్ముల బంధం కావచ్చు, తల్లిదండ్రుల బిడ్డల బంధం కావచ్చు, ఇరుగు పొరుగు వారి బంధం కావచ్చు, అన్నీ కూడా బాగుంటాయి. కనుక ప్రభుకి మాత్రమే మన జీవితంలో స్థానం ఇవ్వాలి, ప్రథమ స్థానం. కనుక మన జీవితంలో ప్రభుకి మాత్రమే ప్రథమ స్థానం ఇవ్వాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, బైబిల్ గ్రంథంలో తమ జీవితమునందు దేవునికి ప్రథమ స్థానాన్ని ఇచ్చినటువంటి కొన్ని కుటుంబాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. నెంబర్ 1, యెహోషువ కుటుంబం. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనంలో యెహోషువ, నేనును నా కుటుంబం మాత్రము యావేను మాత్రమే పూజిస్తాము అని అంటున్నాడు. అనగా యెహోషువ తన కుటుంబం దేవునికి మాత్రమే ప్రథమ స్థానాన్ని ఇచ్చారు. మరి నీవు, నీ కుటుంబం దేవునికి ఎటువంటి స్థానాన్ని ఇస్తుంది? ప్రథమ స్థానాన్ని ఇస్తున్నామా, లేక ఏదో ఒక స్థానాన్ని దేవునికి ఇస్తున్నామా? ప్రశ్న వేసుకుందాం. నెంబర్ 2, అన్న. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 27-28 వచనములు. అన్న దేవుడు తనకు ప్రసాదించినటువంటి కుమారుణ్ణి మరలా తీసుకుని వచ్చి దేవునికే సమర్పించింది. ఈ రీతిగా అన్న తన జీవితంలో దేవునికి ప్రథమ స్థానాన్ని ఇచ్చింది. మరి నీవు ఆ దేవునికి, నీ కుటుంబం ఆ దేవునికి ప్రథమ స్థానం ఇస్తుందా? ప్రశ్న వేసుకుందాం. నెంబర్ 3, దానియేలు. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనము. శాసనములను ఉల్లంఘించడం వలన అది రాజధిక్కరం అవుతుంది అని చెప్పి తెలిసినప్పటికీ దానియేలు ప్రార్థన చేయటం మానివేయలేదు. ప్రాణము కన్నా దేవుడే మిన్నా అని దేవునికి ప్రథమ స్థానాన్ని ఇచ్చాడు.
మరి నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో దేనికి ప్రాధాన్యత ఇస్తున్నావు? దేవునికి ఇస్తున్నావా? ప్రార్థనకి ప్రాధాన్యత ఇస్తున్నావా? ప్రశ్న వేసుకుందాం. నెంబర్ 4, పునీత యోసేపు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 24వ వచనము. యోసేపు గారి జీవితంలో చాలా సందేహాలున్నాయి. యోసేపు గారి జీవితంలో చాలా అనుమానాలున్నాయి. అయినప్పటికీ తన జీవితంలో సందేహాలు ఎన్ని ఉన్నా దేవుని చిత్తానికే తాను ప్రాధాన్యత ఇచ్చాడు. కలలో దేవుడు చెప్పినట్లుగానే మరియమ్మను తన భార్యగా స్వీకరించాడు. తన సందేహాల కన్నా దేవుని చిత్తమే ముఖ్యమని దేవునికి ప్రథమ స్థానాన్ని ఇచ్చాడు. మరి నీ విషయంలో, నీ కుటుంబ విషయంలో దేవునికి ప్రథమ స్థానాన్ని ఇస్తున్నావా? నీ సొంత ఆలోచన కన్నా దేవుని చిత్తానికి ప్రథమ స్థానాన్ని ఇస్తున్నావా? ప్రశ్న వేసుకుందాం. నెంబర్ 5, పునీత పౌలు గారు. ఫిలిప్పీలకు రాసిన లేఖ 1వ అధ్యాయము 21వ వచనము. గౌరవము కన్నా, ప్రతిష్ట కన్నా, పేరు కన్నా దేవుడే ముఖ్యము అని తన జీవితం అంతా కూడా దేవుని కోసమే త్యాగం చేశాడు. నేను జీవించుట క్రీస్తు కొరకే, నాకు మరణము లాభము అని చెప్పాడు. పౌలు గారు తన జీవితాన్ని సర్వస్వం దేవునికి అంకితం చేస్తూ దేవునికి ప్రాధాన్యత ఇచ్చాడు. మరి నీ విషయంలో, నీ కుటుంబ విషయంలో దేవునికి ఇస్తున్నటువంటి ప్రాధాన్యత ఎటువంటిది? ఎటువంటి ప్రాధాన్యతను దేవునికి, దేవుని విషయాలకు మనం ఇస్తున్న ప్రశ్న వేసుకుందాం. ఇప్పుడు మనం సిలువను ఎత్తుకుని యేసుని వెంబడించటం అనే అంశం గురించి ధ్యానం చేద్దాం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, మత్తయి సువార్త 10వ అధ్యాయము 38వ వచనములో యేసు ప్రభు ఇలా అంటున్నాడు, తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు యోగ్యుడు కాడు అని అంటూ ఉన్నాడు. ఇక్కడ సిలువ అంటే కేవలం శ్రమలు మాత్రమే కాదు. ఇక్కడ సిలువ అంటే కేవలం అవమానం మాత్రమే కాదు. ఇక్కడ సిలువ అంటే కేవలం మరణము మాత్రమే కాదు. క్రీస్తు కాలములో సిలువ అంటే మరణమని, శ్రమలని, అవమానమని భావించేవారు. కానీ యేసుక్రీస్తు ప్రభు తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపనివాడు నాకు యోగ్యుడు కాడు అని అనటంలో అర్థము ఇది. ఎవడైనా సరే నా శిష్యుడిగా ఉండాలనుకుంటే ఈ శిష్యరికంలో తప్పకుండా త్యాగాలు చేయాలి. ఈ త్యాగాలతో పాటు ఈ శిష్యరికంలో ఆ వ్యక్తి తగిన మేలులు పొందుతాడు అని చెప్తున్నాడు. త్యాగము లేని జీవితం ఏది కూడా లేదు. ఉదాహరణకి బిడ్డ బలహీనపడితే తల్లి నిద్రాహారాలను మానివేసి, నిద్రాహారాలను కూడా త్యాగం చేసి బిడ్డ క్షేమం కొరకు తప్పిస్తుంది. తండ్రి బిడ్డకు చక్కటి భవిష్యత్తును ఇవ్వటానికి, బిడ్డకు ఉన్నటువంటి అవసరాలన్నీ తీర్చడానికి రేయింబవలు కష్టపడతాడు. రెక్కలను మొక్కలు చేసుకుని అనేకమైనటువంటి త్యాగాలను బిడ్డల కొరకు తండ్రి చేస్తాడు. గురువు కూడా తన సంఘం కొరకు, సంఘ శ్రేయస్సు కొరకు తన జీవితాన్ని త్యాగం చేస్తాడు. కనుక ప్రతి క్రైస్తవుడు కూడా క్రీస్తు కొరకు, తన విశ్వాసం కొరకు త్యాగపూరిత జీవితాన్ని జీవించాలి అనే సత్యాన్ని
ప్రభు మనకి తెలియజేస్తున్నాడు. ఇప్పుడు మనం 3వ సత్యం గురించి తెలుసుకుందాం. నెంబర్ 3, మంచి కార్యము ఎంత చిన్నదైనా దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 42వ వచనములో యేసు ప్రభు ఇలా అంటున్నాడు, ఈ చిన్నవారిలో ఏ ఒక్కరికైనా ఒకడు గుక్కెడు మంచినీళ్లు వసగిన ఎడల వాడు తగిన బహుమానమును పొందును అని. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఈ సత్యాన్ని బైబిలు గ్రంథములో ఉన్నటువంటి కొంతమంది భక్తుల జీవితము నుండి మనం తెలుసుకుందాం. నెంబర్ 1, షునేము వనిత. ఈనాటి మొదటి పట్టణములో ఈ షునేము వనిత గురించి మనం విన్నాం. రాసుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 10-11 వచనాలు. ఈ షునేము వనిత ఎలీషా ప్రవక్త కొరకు ఒక గదిని నిర్మించి అన్ని ఏర్పాట్లు చేసింది. ఆమె చేసిన కార్యము చిన్నదే కావచ్చేమో, కానీ ఆమె చేసిన మంచి కార్యానికి ప్రతిఫలముగా దేవుడు ఆమె జీవితం ఉన్నటువంటి లోటును ఒక మగబిడ్డ ద్వారా పూడ్చాడు, సంతానాన్ని ఇచ్చాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుని సేవకుల కొరకు చేసిన ఏ మంచి కార్యాన్ని దేవుడు మరిచిపోడు. ఇది మనం నేర్చుకోవలసిన పాఠం. నెంబర్ 2, సరేపాతు గ్రామములోని విధవరాలు. రాసుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 13వ వచనము. ఈ సరేపాతు గ్రామములో ఉన్నటువంటి ఈ విధవరాలు ఏలియా ప్రవక్త కోసం తనకున్నటువంటి ఆ కొద్దిపాటి రొట్టెను, నూనెను త్యాగం చేసింది, ఆతిథ్యం ఇచ్చింది. ఫలితంగా కరువు పోయేంత వరకు ఆమె పిడతలో ఉన్నటువంటి పిండి కానీ ముంతలో ఉన్నటువంటి నూనె కానీ తరిగిపోలేదు. అట్టి రీతిగా దేవుడు దీవించాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, దేవుని యందు విశ్వాసముతో మనం చేసే త్యాగానికి దేవుడు సమృద్ధిగా ప్రతిఫలాన్ని ఇస్తాడు అన్న పాఠాన్ని ఈరోజు మనం నేర్చుకోవాలి. నెంబర్ 3, అబ్రహాము. ఆదికాండము 22వ అధ్యాయము 17వ వచనము. అబ్రహాము తన కుమారుని దేవునికి అర్పించటానికి సిద్ధపడ్డాడు. ఫలితంగా ఈ అబ్రహాము సంతతిని ఆకాశమందలి నక్షత్రముల వలె, సముద్ర తీరాన ఉన్నటువంటి ఇసుక రేణుల వలె ఆశీర్వదిస్తాను అని వాగ్దానం చేశాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, దేవుని కొరకు మనం చేసినటువంటి త్యాగము ఎన్నడూ కూడా వృధా కాదు అన్న పాఠాన్ని మనం నేర్చుకోవాలి. నెంబర్ 4, పునీత పేతురు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 19వ వచనము. పేతురు గారు సమస్తాన్ని విడిచిపెట్టి యేసు ప్రభుని అనుసరించాడు. ఫలితంగా ఈ పేతురు గారిని యేసు ప్రభు అపోస్తులుల నాయకుడిగా చేసి పరలోకపు రాజ్యపు తాళపు చెవులను ఈ పేతురు గారికి ఇచ్చాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, యేసు ప్రభుకి ఇచ్చినటువంటిది మనం తిరిగి ఎన్నో రెట్లు ఎక్కువగా పొందుతాము అన్న పాఠాన్ని ఈరోజు మనం నేర్చుకోవాలి.